వచ్చేది వసంతకాలం. కొద్ది రోజులలో విద్యార్థులకు సెలవులు సమీపిస్తున్నాయి. వేసవి కాలంలో పిల్లలకు కొత్త విషయాలను నేర్పించడానికి వేసవి శిబిరాలకు పంపుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు విజ్ఞాన విహారయాత్రలకు పంపుతూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఆసక్తి గల క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. అన్ని క్రీడలు ఒకే చోట ఉండవు. ఆర్ట్స్, స్పోర్ట్స్, అడ్వెంచర్, కల్చర్ అనే విభాగాలను వెతుక్కొని శిక్షణ పొందడం జరుగుతుంది. స్వచ్ఛంద సేవా సంస్థ అయిన క్రియా యోగా సంస్థ వైదిక శిక్షణతో పాటు ప్రాచీన భారత క్రీడా కళలైన గుర్రపు స్వారీ, బాణ విద్య, మల్లకంబ వంటి క్రీడలను గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా శిబిరాలతో పాటు ఇతర అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇతర దేశాల విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, వేద విజ్ఞానం వంటి 24 విశేష కళలయందు నైపుణ్యవంతులను చేస్తోంది. 1999 నుండి 2019 వరకు ఈ సంస్థ హైదరాబాద్ మహానగరంలో మంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థలైన సుజాత స్కూల్, జైన్ ఇంటర్నేషనల్ మరియు అంతర్జాతీయ గుర్తింపు గల లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్ లాంటి విశాలమైన ప్రాంగణాలలో ఈ శిబిరాలను నిర్వహించారు. తల్లిదండ్రుల ఆలోచనలు శిబిరంకి అనుకూలమైన స్థలం, విద్యార్థులకు వసతి మరియు అత్యాధునికమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అంతరించిపోతున్న భారతదేశ మూలాలైన ఆర్ష విద్య పరంపరను, ప్రాచీన కళలతో పాటు వేద విజ్ఞానం, యోగా విజ్ఞానం మరియు వైద్య విజ్ఞానాన్ని కౌమార్య దశలో ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నవ సమాజంలో ప్రపంచ స్థాయిలో ఎదిగే శక్తివంతమైన విద్యార్థులను నిర్మాణం చేయాలనే సంకల్ప బలంతో ఈ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించ తలపెట్టింది. సాధారణ వేసవి శిక్షణా శిబిరాలకు భిన్నంగా ఒకే చోట 24 కళాంశాలను జోడించి దేశ విదేశాల విద్యార్థులను ఒక్క చోట చేర్చి ఒక స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించి వారిలో ఉత్తమ ఆలోచనను పెంపొందించడమే ఈ జాతీయ స్థాయి వేసవి శిబిరం యొక్క ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వేసవి శిబిరం నిర్వహించడం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో నిర్వహించే శిబిరాలలో మరెక్కడా కానరాదు. గత 24 సంవత్సరాల తపన, ఆలోచన విధానమే ఈ సంస్థ యొక్క మూలాలను బలం చేకూరుస్తూ విజయవంతంగా శిక్షణ అందిస్తోంది. ఇంతకీ ఆ 24 కళాంశాలేమిటి? అందులో ఏం శిక్షణ అందిస్తారు? ఎలా ఉంటుంది? ఎవరికి అవకాశం ఉంటుంది? Kanha Shantivanam, Hyderabad. Special activities include archery, shooting, malkam, art and crafts, dancing and personality development, voice and speech, theatre workshop, astronomy, space camp, photo and videography training, team building exercises, adventure reality training and sports. सुखार्थिनः कुतो विद्या नास्ति विद्यार्थिनः सुखं सुखार्थी वा त्यजेद् विद्यां विद्यार्थी वा त्यजेत् सुखं. విద్య అంటే తెలుసుకోవడం. ఈశ్వరుడు మొదలు పృథ్వీ వరకు గల పదార్థ విజ్ఞానాన్ని యథాతథంగా అనగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే విద్య. విషయం ఏమిటంటే విద్య కావాలనుకున్న వారికి సుఖం ఉండదు, సుఖం కావాలనుకున్న వాడికి విద్య రాదు, నేర్చుకోలేడు. ఇది పైన చెప్పిన శ్లోకానికి అర్థం. మనం మొదటి భాగంలో సమ్మర్ క్యాంప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ లో దినచర్య ఎలా ఉంటుంది? 21 దినముల పాటు నిర్వహించే ఈ జాతీయ స్థాయి శిక్షణా శిబిరం నందు ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో, ఏం చేస్తూ ఉంటారో ఒక కుతూహలం తల్లిదండ్రులకు ఉండే ఉంటుంది. మీరు ఈ పూర్తి వీడియోను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. చూసేద్దామా? ఈ క్యాంపులో పాల్గొనే విద్యార్థులకు ముందు రోజు క్యాంప్ షెడ్యూల్ ని వివరిస్తారు. మొదటి రోజు దినచర్య పూర్తయ్యేలోపు పిల్లలకు దినచర్యపై అవగాహన వస్తుంది. క్యాంపు వాలంటీర్లు విద్యార్థులను ఉదయం 5 గంటలకు నిద్రలేపుతారు. నిద్ర లేచాక వాటర్ బాటిల్ తీసుకొని వారి గ్రూప్స్ తో కలిసి స్కూల్ బిల్డింగ్ ఆవరణలో సమావేశమవుతారు. నమస్కార ముద్రలో ప్రాతకాల మంత్రాలను ఉచ్చరిస్తారు.
ముందుగా నీళ్లను తాగే పద్ధతిని నేర్పిస్తారు. నీళ్లను తాగిన అనంతరం మల విసర్జనకు వెళ్లవలసిన సూచనలను, సలహాలను వివరిస్తారు. వమనం చేసే పద్ధతులను వాలంటీర్స్ ఆధ్వర్యంలో నేర్పిస్తారు. అంతేకాదండోయ్, పిల్లల కళ్ల సంరక్షణ మరియు కంటి సమస్యలు జీవితకాలం రాకుండా ఉండాలనే ముఖం కడుక్కునే ముందు ఏం చేయాలో శిక్షణ ఇస్తారు. స్పోర్ట్స్ డ్రెస్, షూ వేసుకుని వాళ్ల గ్రూప్తో కలిసి వ్యాయామానికి బయలుదేరతారు. 6 నుండి 7 గంటల వరకు గల వ్యాయామంలో పరిగెత్తడం, ముగ్దర్ తిప్పడం, కర్ర తిప్పడం, సూర్య నమస్కారములు, ఇండియన్ వ్యాయామ పద్ధతులు, ఆసనములు, ప్రాణాయామం, ధ్యానంలను వయసును బట్టి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వ్యాయామం అనంతరం వారి వారి గ్రూపులుగా వాలంటీర్స్ సంరక్షణలో బయలుదేరి డైనింగ్ హాల్ కి చేరుకొని పాలు, స్నాక్స్ తీసుకొని వారి రూమ్స్ కి చేరుకుంటారు. రూమ్స్ కి వెళ్లిన తదుపరి వారి స్పోర్ట్స్ డ్రెస్ ని వదిలి స్నానానికి సిద్ధమవుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, స్నానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎన్ని నీళ్లను ఉపయోగించాలి, కాలాన్ని బట్టి ఆరోగ్యానికి స్నానం చేసే పద్ధతులను నేర్పిస్తారు. స్నానం చేసిన తర్వాత తెల్లని బట్టలు వేసుకొని ఆచమన పాత్ర, డైరీ తీసుకొని వారి వారి గ్రూపులతో కలిసి సిద్ధం చేసి ఉంచిన వేదికలో కూర్చుంటారు. ముందుగా సంధ్యా ఉపాసనతో మొదలుపెట్టి నిత్య అగ్నిహోత్ర విధిని వైదిక పద్ధతిలో ఆచరిస్తారు. సంస్థ అందించిన డైరీ నందు సంధ్యా ఉపాసన మరియు సమ్మర్ క్యాంప్ లో చదివే అన్ని మంత్రాలు విద్యార్థులు సులువుగా నేర్చుకునే విధంగా డైరీలో పొందుపరచడం జరిగింది. తిరిగి గ్రూప్ తో కలిసి రూమ్ కు వెళ్లి తెల్లని వస్త్రాలను వదిలి సివిల్ డ్రెస్ వేసుకుని అల్పాహారానికి డైనింగ్ హాల్ కు వెళ్తారు. డైనింగ్ హాల్లో విద్యార్థులకు విడివిడిగా సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి శిక్షణ ఉదయం 5 మొదలుకొని 8:30 గంటలకు ముగుస్తుంది. రెండవ శిక్షణ 9:30 ప్రారంభమవుతుంది. మధ్యాహ్న భోజన మరియు విరామ సమయం 12:30 నుండి 2:30 వరకు ఉంటుంది. మరలా 2:30 నుండి 4 గంటల లోపు ముఖ్యమైన శిక్షణలు పొందుతారు. తదుపరి స్నాక్స్ సేవించిన మీదట గ్రూపులుగా బయలుదేరి క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఇండోర్ గేమ్స్ వంటి క్రీడల్లో శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ 4:30 మొదలు 6:30 వరకు ముగుస్తుంది. సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు సాయంకాల సంధ్యా ఉపాసన మరియు ఎంటర్టైన్మెంట్ లో పాల్గొంటారు. రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు భోజనం చేసిన పిదప నడకను కొనసాగిస్తారు. ఆ తర్వాత గ్రూపులుగా కూర్చొని ఈ రోజు వాళ్లకు కలిగిన అనుభవాలు మరియు నేర్చుకున్న విద్యలను డైరీలో రాసుకుంటారు. పడుకునే ముందు చదవవలసిన సైనికాల మంత్రాలను పఠించి వాలంటీర్ సంరక్షణలో రూమ్స్ కి వెళ్లి నిద్రపోతారు. 10 దినములు గడిచిన తరువాత విద్యార్థులకు విసుగు రాకుండా ఉండడానికి 2 దినముల అడ్వెంచర్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వెంచర్ కేంద్రం సమ్మర్ క్యాంప్ స్థలం నుండి 50 కిలోమీటర్ల దూరంలో విశాలమైన ప్రాంతంలో కొండలు, చెరువులు, మామిడి తోటలతో కూడుకొని ఉన్న స్థలంలో నిర్వహిస్తారు. అత్యంత రక్షణ వలయంలో విద్యార్థులను తీసుకువెళ్లి శిక్షణ అందించబడుతుంది. 2 దినముల శిక్షణలో రాక్ క్లైంబింగ్, ర్యాఫలింగ్, రివర్ క్రాసింగ్, టెంట్ పిచ్చింగ్, క్యాంప్ ఫైర్, రెయిన్ డాన్స్ ఎంజాయ్ చేసి తిరిగి 2వ దినం రాత్రి స్కూల్ కి చేరుకుంటారు. తర్వాతి దినం నుండి చివరి దినం ముందు రోజు వరకు మరలా దినచర్య కొనసాగుతుంది. 19, 20వ దినములలో విద్యార్థులకు కాంపిటీషన్ నిర్వహిస్తారు. విద్యార్థులందరికీ వారి ప్రతిభను బట్టి వారి అసెస్మెంట్ రిపోర్ట్స్ సిద్ధం చేసి సర్టిఫికెట్ తో జత కలిపి అందిస్తారు. సదుపాయాలు అనగా ఫెసిలిటీస్ గురించి తెలుసుకుంటారు. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బంధువుల ఇంటికి కానీ, తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ, హాస్టల్ కి కానీ పంపాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది సదుపాయాలు. మరియు క్యాంప్ లో ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, మెడికల్, సెక్యూరిటీ. దీనికి సంబంధించిన విషయాలను మీకు వివరిస్తాను. May to 22nd May 2025 at the world's largest meditation center, Kanha Shantivanam, Hyderabad. Accommodation facilities. Choose from twin sharing AC rooms, luxury dormitories with fully air-conditioned accommodation, separate facilities for boys and girls. Don't miss out. Pre-book now on our website.
క్యాంప్ ఆర్గనైజర్లు దేశవ్యాప్తంగా వచ్చే పిల్లలను దృష్టిలో ఉంచుకొని భోజన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో శాకాహార స్వాదిష్ట భోజనం అందిస్తారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఐటమ్స్ పూర్తి శాకాహార పదార్థాలను అందిస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ లోకి వెళ్తే మీకు డైట్ మెనూ వివరాలు అందుతాయి. లాండ్రీ సదుపాయం గురించి తెలుసుకుందాం. మీకు కనిపిస్తున్న వీడియోలో చూపిన విధంగా ఆధునిక సదుపాయాలతో కూడిన బట్టలు ఉతికి ఆరబెట్టి ఐరన్ చేసి అందించే సదుపాయాన్ని కల్పించారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఆటలు ఆడేటప్పుడు దెబ్బలు తగలడం కానీ, స్విమ్మింగ్ చేసి వచ్చాక జ్వరం, జలుబు లాంటి సమస్యలు కూడా ఉన్నవాళ్లు ఉంటారు. ఈ సమ్మర్ క్యాంప్ లో మేనేజ్మెంట్ అందరూ కూడా వైద్యులే. సో మరి ఇంకెందుకు భయం, వాళ్లే చూసుకుంటారు. పేరెంట్స్, ఇక మీ సందేహం తీరినట్లేనా? సెక్యూరిటీ విషయానికి వస్తే క్యాంపస్ లో మొత్తం 20 మంది సెక్యూరిటీ పనిచేస్తుంటారు. వారు కాకుండా సమ్మర్ క్యాంప్ వాలంటీర్స్ కూడా రాత్రి పగలు విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటారు. స్కూల్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇక శిక్షణకు సంబంధించిన విషయానికి వస్తే 300 నుంచి 500 మంది విద్యార్థులు శిక్షణ పొందేలా వ్యవస్థను నిర్మించడం జరిగింది. ప్రతి విద్యార్థి ప్రతి యాక్టివిటీని చేసే విధంగా టైం టేబుల్ తయారు చేశారు. ఒకేసారి 40 మంది విద్యార్థులు శిక్షణ పొందడానికి సరిపడా అన్ని విభాగాలలో అనగా ఆర్చరీ, షూటింగ్, మల్లఖం, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఆర్ట్స్, అడ్వెంచర్, కల్చర్ కి సంబంధించిన శిక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనుభవజ్ఞులైన శిక్షకులు ఈ క్యాంప్ నందు శిక్షణ అందిస్తారు. సంస్థ నియమాల ప్రకారం 8 మరియు 16వ దినమున విద్యార్థులతో మాట్లాడడానికి సంస్థ నుండే ఫోన్ చేయడం జరుగుతుంది. కేవలం 10 నిమిషాలు మాత్రమే అవకాశం ఇస్తారు. చాలా అవసరం అనుకున్నవారు, అత్యవసరం ఉన్నవారు మాత్రం మా సంస్థ సంబంధిత ఫోన్ నెంబర్స్ నందు చాట్ చేసి కానీ, కాల్ చేసి కానీ సంప్రదించవచ్చు. క్రినవం ఛానల్ వారు వారి యూట్యూబ్ ఛానల్లో ప్రతిదినం జరిగే అన్ని యాక్టివిటీస్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని చూసుకోవచ్చు. మరియు కొన్నిసార్లు లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ వారు మిస్సింగ్ ఐటమ్స్ కొరకు రికవరీ స్టోర్ ని ఏర్పాటు చేశారు. మిస్సింగ్ ఐటమ్స్ ని విద్యార్థులకు సాధ్యమైనంత వరకు తిరిగి అందిస్తారు. ఇక ఫైనల్ గా 4వ భాగంలో అడ్మిషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరు చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఈ వేసవి శిబిరంలో ప్రవేశం పొందడానికి కొన్ని నియమాలు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఆ విషయాలను అన్నింటినీ ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. సంస్థ వారు 400 నుండి 500 మంది విద్యార్థులు శిక్షణ పొందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. సమ్మర్ క్యాంప్ లో 7 నుండి 21 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా నిర్వాహకులు ఈ సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజిస్తారు. మొదటిది సబ్ జూనియర్స్, అనగా 5వ క్లాస్ లోపు వాళ్ళు సబ్ జూనియర్ కేటగిరీ. 6 మరియు 7వ క్లాస్ స్టూడెంట్స్ ని జూనియర్ కేటగిరీగా నిర్ణయించారు. ఇక 8వ క్లాస్ నుండి 10వ తరగతి ఆ పైన వరకు గల విద్యార్థులను సీనియర్ కేటగిరీగా విభజించారు. ఇందులో 160 సీట్లను అమ్మాయిలకు, 240 సీట్స్ ని అబ్బాయిలకు కేటాయిస్తారు. ఇందులో కూడా విద్యార్థినులలో 40 మంది సబ్ జూనియర్స్, 60 మంది జూనియర్స్, 60 మంది సీనియర్స్ కి కేటాయించారు. ఇక విద్యార్థుల విభాగంలో 40 మంది సబ్ జూనియర్స్, 120 మంది జూనియర్స్, 80 మంది సీనియర్స్ కి అడ్మిషన్స్ ని కేటాయించారు. ఇక అడ్మిషన్స్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి అడ్మిషన్స్ ని ప్రారంభిస్తారు. సంస్థకు సంబంధించిన వెబ్సైట్ లో వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ ఫారం నింపి ఆన్లైన్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నిర్వాహకులు అప్లికేషన్ ని పరిశీలించి వారికి రిజిస్టర్ కోడ్ ని మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ అందజేస్తారు. రిజిస్టర్ కోడ్ పొందిన వారు 48 గంటలలోపు సమ్మర్ క్యాంప్ సంబంధిత ఫీ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ 48 గంటల తర్వాత పేరెంట్స్ అడ్మిషన్ కంప్లీట్ చేయకపోతే వారికి వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ సూచన ఇస్తారు. ఒకవేళ ప్రత్యుత్తరం రానట్లయితే పెండింగ్ అప్లికేషన్ కింద పరిగణిస్తారు. 7 దినముల తర్వాత అప్లికేషన్ డిలీట్ చేస్తారు. రెండవసారి అప్లికేషన్ పంపితే అది వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్తుంది. మిగతా వారి అప్లికేషన్స్ కన్ఫర్మేషన్ అయిన పిదప ఒకవేళ అవకాశం ఉంటే అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అడ్మిషన్ పొందిన వారికి 3 డిజిట్ కోడ్ ని అడ్మిషన్ వాట్సాప్ ద్వారా అందజేస్తారు. ఆ అడ్మిషన్స్ కోడ్ ని విద్యార్థితో పంపే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పైన
నెంబర్ని పర్మనెంట్ మార్కర్ ద్వారా రాయవలసి ఉంటుంది. ఈ కోడ్ వలన విద్యార్థి వారి వస్తువులను గుర్తించడానికి సులువుగా నిర్వాహకులు కోడ్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు నిర్వాహకులు నిర్ణయించిన తేదీన విద్యార్థులను క్యాంపస్ నందు వదిలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ముగించి తిరిగి చివరి దినమున వచ్చి మీ పిల్లలను తీసుకువెళ్లాలి. విద్యార్థులను క్యాంపస్ నందు వదిలి వెళ్లే దినమున 1 గంటలో ప్రాసెస్ పూర్తవుతుంది. పేరెంట్స్ తిరిగి వెళ్లడానికి అనుకూలంగా ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు అడ్మిషన్స్ ఎంట్రీ సౌకర్యం కల్పించారు. ఎవరైనా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుండి ఒంటరిగా పంపించాలనుకుంటే ఎయిర్పోర్ట్ నందు పికప్ డ్రాప్ సర్వీసెస్ ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక పేరెంట్స్ యొక్క సందేహాలు. ముఖ్యంగా నిర్వాహకులు సమ్మర్ క్యాంప్ వెబ్సైట్ లో కనీసం 50 పేజీలకు పైగా సమ్మర్ క్యాంప్ సంబంధిత విషయాలను పొందుపరిచారు. ముఖ్యంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి సమ్మర్ క్యాంప్ ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ నిర్వహించే క్యాంపులకు భిన్నంగా వారి కరికులం తయారు చేశారు. ఈ శిక్షణ పూర్తిగా భారతదేశ అతి ప్రాచీనమైన ఆర్ష విద్య పరంపర వైదిక పద్ధతిని అనుసరించి ప్రణాళిక రూపొందించారు. ఇందులో ముఖ్యంగా దినచర్యతో పాటు వేదిక్, యోగిక్, మెడికల్ సైన్సెస్ ని విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. ఉదాహరణకు మనకు కావలసిన విషయాలను తెలుసుకోవాలంటే నేడు మనం ఉపయోగించే సాధనం ఏమిటి? గూగుల్ ఒక కోడింగ్ అండ్ ఆల్గారిథంతో కూడుకొని ఉంది. అందుకే ఒక శబ్దాన్ని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే మనం అడిగిన ప్రశ్నకు తగ్గ సమాధానాలు ఎన్నో పుటలు తలుపులు తెరుచుకుంటాయి. కానీ మన మహర్షులు రాసిన వేదిక్, యోగిక్, మెడికల్ సైన్సెస్ అన్ని కూడా కోడింగ్ రూపంలో ఉన్నవి. వాటిని విద్యార్థి దశ నుండి నేర్చుకుని డీకోడింగ్ చేసి పరిశోధన చేస్తే మనం నేర్చుకోవడానికి జీవితం సరిపోదు. చాలా విషయాలను చెప్పాలని ఉన్నా ఇక్కడ సమయం సరిపోదు కనుక ఇక కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పి ముగిస్తాను. 21 దినములు విద్యార్థులు తెలుసుకునే ప్రతి విషయం జీవిత కాలంలో విద్యార్థికి ప్రతి అడుగులో ఉపయోగపడుతుంది. విద్యార్థులు 1 నుండి డిగ్రీ పూర్తి చేసినా కానీ తెలుసుకునే జ్ఞానం కంటే 100 రెట్లు జీవిత కాలం ఉపయోగపడే 3 సైన్సెస్ ని నిర్వాహకులు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ శిక్షణలో నేర్పించే ప్రతి విషయం విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు అందించే శిక్షణ విజ్ఞాన పరిశోధకులుగా ఒక గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. 7 నుండి 21 సంవత్సరాలలోపు విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు వైదిక విద్యాభ్యాసం అనగా వేదిక్ సైన్సెస్, యోగిక్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్ కూడా పూర్తి చేసుకునే మార్గాన్ని నిర్దేశిస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే జీవ గడియారం ప్రధాన పాత్రను పోషిస్తుంది. బయోలాజికల్ క్లాక్ అనగా జీవ గడియారం విద్యార్థి దశలోనే తెలుసుకుని సాధన చేస్తుంటే జీవితంలో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఈ శిబిరంలో 21 దినములలో నేర్చుకున్న కళాంశాలలో విద్యార్థి ఎలాంటి కళాంశాల యందు ఉత్సాహం ఉందో తెలుసుకొని భవిష్యత్తులో అలాంటి కళాంశాలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మెడికల్ సైన్సెస్ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి ప్రధాన మార్గం యోగిక్ సైన్సెస్ ఆత్మజ్ఞానం, మనోవికాసం, మేధ, గ్రహణ, శృతధారుత్వ శక్తులను పొందడానికి మార్గాన్ని తెలుసుకుంటారు. వేదిక్ సైన్సెస్ ప్రపంచ విజ్ఞానం అనగా ఖగోళ, భూగోళ, జల అంతర్గత విద్యలు అభ్యసించడం వలన సృష్టి విజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని పొందుతారు. అడ్వెంచర్ అనగా సాహస క్రీడలు ఎలాంటి ప్రమాదం సంభవించినా ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇతరులను కాపాడడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. సమ్మర్ క్యాంప్ నిర్వాహకులు ఒక బాధ్యతతో 21 దినములలో 7 నుండి 21 సంవత్సరాల బాల బాలికలు అన్ని రంగాలలో ముందంజ వేయాలనే ఆలోచనలతో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ 21 దినములు విద్యార్థులకు మొదటి అడుగు మాత్రమే. ఇది ప్రాచీన వైదిక ధర్మ మార్గం, మహర్షుల తపో మార్గం, ప్రపంచానికి జ్ఞాన మార్గం, షోడశ కళ పురుషులను తీర్చిదిద్దిన మార్గం.